హెచ్సిజీ అంటే ఏంటి అంటే హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్. సో ఈ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనేది ఏంటి అంటే ఎప్పుడు మన బాడీలోకి వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది బాడీలో, దీన్నే మనం ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా అంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ శాతంలోకి వెళ్ళి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ తర్వాత ప్లేటు స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి తప్పనిసరిగా ఈ హార్మోన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మీరు మిస్డ్ పీరియడ్స్ అవుతుందో, అంటే ప్రెగ్నెన్సీ అంటే మీకు పీరియడ్ లాస్ట్ మంత్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 20th జూన్లో వచ్చింది అనుకోండి, ఈ మంత్ 20th జులైకి కూడా ఇంకా మీకు రాలేదు అంటే మీకు 28 days సైకిల్ 30 మీకు రావాల్సిన టైం కన్నా ఒక 2-3 రోజులు కనుక ఇంకా మిస్ అయ్యింది పీరియడ్ అని అంటే వెంటనే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది. కన్ఫర్మేషన్కి మాత్రం తప్పనిసరిగా మీరు అల్ట్రాసౌండ్కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. నేను ముందుగానే చెప్పినట్టు ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అనేది చాలా ఎంటిటీస్లో మనకు కనిపిస్తుంది. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, బయోకెమికల్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, పోతే నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. అబార్షన్స్లో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది 3 వారాల వరకు కూడా పాజిటివ్ ఉంటుంది. మిస్డ్ అబార్షన్ బ్లైటెడ్ ఓవంలో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. అదేవిధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లో కానీ వేరే ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. అండ్ మోలార్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత 3 వారాల తర్వాత యూజువల్గా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అనేది ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే పీరియడ్ దాటిపోయింది బట్ ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది రాలేదు. అంటే యూజువల్గా ఏంటంటే మనం 21 to 35 days సైకిల్ అనేది నార్మల్ సైకిల్గా పరిగణిస్తాం. అలా కాకుండా 40 days అయింది, 45 days అయింది అయినా కూడా పీరియడ్ అనేది రానప్పుడు డెఫినెట్గా అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇమీడియట్గా అంటే మిస్డ్ పీరియడ్ అయిన వెంటనే చేస్తారు. అప్పుడు కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది. బట్ ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పలేం. సో యూజువల్గా ఏంటంటే అలాంటప్పుడు మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టయితే అందులో గనక కూడా నెగిటివ్ వచ్చినట్టయితే అప్పుడు మీరు పీరియడ్ రావడానికి టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెమే బ్లీడింగ్ అవుతుంది బట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అయ్యేటప్పుడు అంటే గర్భసంచిలో ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం. సో అలాంటప్పుడు కూడాను ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. అంటే నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనీ అబ్నార్మల్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నా కూడాను డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సిందే. సో యూజువల్గా ఏంటంటే ఎనీ అబ్నార్మల్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నా కూడాను కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ రావచ్చు. నాకు బ్లీడింగ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు పాజిటివ్ వచ్చింది అని అంటే దానికి యూజువల్గా దానికి చాలా కారణాలు ఉంటాయండి. అదే నేను చెప్పేది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బ్లీడింగ్ వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ అనేది ఉండదు అని అయితే ఏం లేదు. కొన్నిసార్లు అది ఇన్కంప్లీట్ అబార్షన్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది కంప్లీట్ అబార్షన్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, కొన్నిసార్లు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అవ్వచ్చు అనమాట. సో ఎటువంటి ఎంటిటీలోనన్నా ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. ఈవెన్ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బ్లీడింగ్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అవుతుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ గా వెళ్తుంది అనమాట. సో బ్లీడింగ్ వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయకూడదని ఏం లేదండి. బ్లీడింగ్ వచ్చినా కూడాను ఒకవేళ అబ్నార్మల్ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ అంటే మీకు మిగతా పీరియడ్స్ తో పోల్చుకుంటే తక్కువ గానీ ఎక్కువ గానీ వచ్చినా కూడాను తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి పాజిటివ్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు, నెగిటివ్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వేరేగా ఇస్తారనమాట.